గాజువాకలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అగనంపూడి టోల్గేట్ సమీపంలో పైలన్ వద్ద యువగలం పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2013లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నా మీకోసం ప్రజలకే అంకితం 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముగింపు కార్యక్రమం నేపథ్యంలో పైలన్ ఏర్పాట్లు చేశారు. అందుకే నారా లోకేష్ కూడా 18వ తేదీన యువగలం పాదయాత్ర కార్యక్రమం మినీ పైలన్ ఆవిష్కరణ జరుగుతోంది. 17న ఉక్కు నగరంలో బస చేసి 18న ఉక్కు కార్మికులకు మద్దతుగా పోరాట కమిటీ శిబిరంలో నిరసన వ్యక్తం చేయనున్నారు. అనంతరం మినీ పైలన్ ఆవిష్కరణ చేశారు. ముగింపు కార్యక్రమం సభ ఏర్పాట్లని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పర్యవేక్షించారు. లోకేష్ గారి యువగలం ముగింపు గాజువాక నియోజకవర్గంలో ఆనాడు 2013లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ముగించారు. లోకేష్ బాబు గారు కూడా ఈరోజు 2023లో కూడా ఇక్కడే ముగిస్తున్నారు. మా గాజువాక నియోజకవర్గానికి ఈ మహాభాగ్యం కలగటం చాలా ఆనందదాయకం ఉంది. అది మా పల్లా శ్రీనివాసరావు గారు ప్రజలు ఆరాధించే మంచి నాయకుడి సమక్షంలో ఇక్కడ మరి ఇది ఆవిష్కరణ అపూర్వమైన ఘట్టానికి ఇక్కడ తెరదించుతున్నారు. ఎందుకంటే కుప్పంలో మొదలెట్టి ఈరోజు ఇక్కడ మా అగనంపూడి ప్రాంతంలో గాజువాక నియోజకవర్గంలో ముగింపు అంటే మరి ఈ ప్రాంత వాసులు అందరూ చేసుకున్న పుణ్య కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి విధానాలకు ఎదురుగా తండ్రి గారు పాదయాత్ర చేసి ఇక్కడ ముగించారు. ఈ రోజు ఆ తండ్రికి వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కొడుకు చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వారసుడు ప్రయత్నిస్తున్నారు. దాన్ని నిరసిస్తూ కార్మికులకు నిర్వాసితులకు సంఘీభావం తెలియజేస్తారు. అలాగే తదనంతరము అక్కడి నుంచి అల్లూరు సీతారామరాజు గారు నంద్యాదులు మరి పూలమాల చూసి నివాళులు అర్పించిన తర్వాత మరి రూట్ మ్యాప్ ప్రకారం ముగింపు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు, పోరాట సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రివర్యులు, అనేక కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వస్తారు. అలాగే ఈ ప్రాంతం వద్ద ముగింపు జరుగుతుంది. వారి యోగలం పాదయాత్రకు ప్రాతిజ్ఞ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు పేరు పైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు టీడీపీ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు యోగలం పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి నేను మనసులో కోరుకుంటున్నాను. ఈరోజు మరి మీ అందరికీ తెలుసు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే మరి పాదయాత్ర స్టార్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 2700 కిలోమీటర్లు తిరిగి ఆఖరిగా గాజువాక వచ్చి ఇక్కడ పైలన్లో మరి ఇక్కడి నుంచే ముగింపు అయింది. ఆ రోజు ఎలక్షన్స్ లో మరి ప్రజలు విజయవంతం మోగించారు. మరి ఈ రోజు కూడా మరి అనుకోకుండా జరిగిన పరిణామాలు బట్టి మరి లోకేష్ బాబు కూడా ఇక్కడే గాజువాక నియోజకవర్గంలో ఎండ్ అవుతుంది. డెఫినెట్ గా ప్రజల మనసులు దోచుకున్నాడు. పాదయాత్రలో నేను కూడా మన మైక్రాపేట నుంచి అంతా కూడా పాల్గొనడం, ఎక్కడికెక్కడ జనం వాలంటీర్లు వచ్చి స్వాగతాలు పలుకుని చూస్తుంటే మళ్ళీ 2000 ఆ రోజు చంద్రబాబుకి ఎలాగైతే పాదయాత్రకు వచ్చారో ఆ రోజు కూడా మేము చాలా ఏరియాలు చాలా జిల్లాలలో చంద్రబాబు కలిసి నడిచాం. మరి ఈ రోజు కూడా చూసాం అదే స్పందన రావడం ప్రజల్లో మార్పు వస్తుంది. డెఫినెట్ గా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం ఖాయం. దానికి నిదర్శనమే పాదయాత్ర కూడా గాజువాకలో పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగింపు కార్యక్రమం నుంచి మళ్ళీ మా విజయ శంకరాంకి పూరించినంత మరి ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం. ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఈ 2 రోజులు ఎన్ని పనులున్నా మానుకొని ఎంతో కష్టంతో 3000 కిలోమీటర్ల పైసలు నడుచుకొని మన నాయకుడు వస్తున్నాడు. దాంట్లో ఈ 3 రోజులు కూడా దీన్ని పనులు పక్కన పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి నేను మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటాను. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం ఖాయం. ప్రజల మనసు ప్రతి ఒక్కరిలో కూడా అదే మాట ఉంది. మరి ఎప్పుడైనా ఎదురు చూస్తున్న యువగలం మన గాజువాక అతి చేరువలో ఉంది కాబట్టి ఇన్ని పనులున్న మాట మీ అందరూ పాల్గొంటారని చెప్పి